Hi, this is Dr. Sara, High Court Advocate. Section 200 CRPC and Section 223 of BNSS. Section 223 section ki, Section 200 section ki, CRPC and BNS సెక్షన్లకు కొంచెం కొన్ని తేడాలు అయితే చేయడం జరిగింది. ఆ తేడాలు ఏంటి అంటే 200 CRPC ఫైల్ చేసినప్పుడు అక్యూజ్డ్కి ఛాన్స్ ఇవ్వకుండా కంప్లైంట్ అనేది ఫైల్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందర దాన్ని కాగ్నిజెన్స్కి తీసుకోవడం అనేది జరిగేది. బట్ ఇలా ఫాల్స్ కేసులు చాలామంది ఫేస్ అవుతున్నారు. ఫాల్స్ ప్రాసిక్యూషన్స్ చాలామంది ఫేస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో BNSSలో 223 సెక్షన్ కింద చిన్న చేంజెస్ చేసి ఇందులో అక్యూజ్డ్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ బిఫోర్ టేకింగ్ కాగ్నిజెన్స్. అంటే అక్యూజ్డ్కి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి మెజిస్ట్రేట్ గారు కాగ్నిజెన్స్ తీసుకోకముందు అనేది చేర్చడం జరిగింది. అంటే ఒక కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మెజిస్ట్రేట్ గారి దగ్గర ఒక కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఆ మెజిస్ట్రేట్ని ఐదర్ పోలీస్ స్టేషన్కి రెఫర్ చేసే క్రమంలో కానీ లేదా డైరెక్ట్గా మెజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకునే క్రమంలో కానీ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేయాలి. స్వార్న్ అఫిడవిట్, కంప్లైంట్ కాపీ ఇవన్నీ జతపరిచిన ఒక సెట్ అక్యూజ్డ్కి సర్వ్ చేసి వాళ్ళ వాదనలు కూడా విన్న తర్వాత కాగ్నిజెన్స్ అనేది తీసుకోవాలి అనేది BNSలో కొత్తగా చేంజెస్ చేసి BNSSలో కొత్తగా చేంజ్ చేసి యాడ్ చేసిన ఒక చేంజ్. సో ఈ అక్యూజ్డ్ షుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ బిఫోర్ టేకింగ్ కాగ్నిజెన్స్ చెక్ బౌన్స్ కేసెస్లో అప్లికబుల్ అవుతుందా? లేటెస్ట్గా ఒక జడ్జిమెంట్ ఏమొచ్చింది అంటే మామూలుగా ఆర్డినరీ క్రైమ్స్లో ఏదైనా మెజిస్ట్రేట్ గారి ముందర కంప్లైంట్ ఫైల్ అయినప్పుడు అక్యూజ్డ్కి అయితే ఛాన్స్ ఇవ్వాలి కాగ్నిజెన్స్ తీసుకునే ముందు. బట్ అలాంటి ఆప్షన్ చెక్ బౌన్స్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వలేని క్రమంలో అంటే తిరిగి ఇస్తానన్న రూపంలో చెక్ ఇచ్చినప్పుడు ఏదైనా వివిధ కారణాల వల్ల ఆ చెక్ అనేది బౌన్స్ అయ్యడం జరిగినప్పుడు చెక్ బౌన్స్ కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసినప్పుడు అది కంప్లైంట్ రూపంలో మెజిస్ట్రేట్ గారి దగ్గర నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్స్ యాడ్ చేసి ఒక కంప్లైంట్ ఫామ్లో ఫైల్ చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో అక్యూజ్డ్కి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా చెక్ బౌన్స్ కేస్ కాగ్నిజెన్స్ తీసుకోవడం అనేది చేయొచ్చు అనేది ఈ జడ్జ్మెంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో us.